సో ఇప్పుడు మనం చూసినట్లయితే సో 2 + 3 5, 5 + 3 8, 8 + 2 10, 13 + 3 16 క్వశ్చన్స్ అనేటి ఇక్కడ రావడం జరిగింది. అంటే 8 మార్క్స్ అనేటి మనకి 2A నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే మనకు స్టాటిస్టిక్స్ గా మనం చూస్తాం. నెక్స్ట్ చూస్తే సర్కిల్స్, ఎలిప్స్, ఇంటిగ్రేషన్స్, పారాబోల్. సో సర్కిల్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఎలిప్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంటిగ్రేషన్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ పారాబోలా నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ చూడండి, డిఫరెన్షియేషన్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ గమనిస్తే 1 + 4 5, అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ గమనిస్తే 4. అంటే మొత్తము క్యాలిక్యులస్ పార్ట్ నుంచి మనకి 9 క్వశ్చన్స్ వచ్చాయి. 9 క్వశ్చన్స్ అంటే 5 మార్క్స్. ఆల్మోస్ట్ 400 ప్రశ్నలు, 400 మార్కులు వచ్చాయి ఓన్లీ క్యాలిక్యులస్ నుంచి గమనిస్తే. మీరు కోఆర్డినేట్ జామెట్రీ చూడండి. కోఆర్డినేట్ జామెట్రీని చూస్తే సో 3 + 1 4, 4 + 1 5. అదే విధంగా కోఆర్డినేట్ జామెట్రీలో 5 + 5 10, 11, 11 + 3 14, 14 + 1 15. అంటే కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ నుంచి మనకి 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే 7.5 మార్కులు అనేది రావడం జరిగిందండి. 7.5 మార్క్స్ అనేది రావడం జరిగింది. ఏది కోఆర్డినేట్ జామెట్రీ నుంచి, రైట్. సో క్యాలిక్యులస్ అనే పార్ట్ నుంచి మనకి 9 క్వశ్చన్స్ వస్తే కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే 15 క్వశ్చన్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 టాపిక్స్ అనేటి, రైట్. సో ఈ విధంగా మనం చూస్తే సో 3 + 1 4, 4 + 4 8, 8 + 1 10 క్వశ్చన్స్ అనేటి మీకు 2B నుంచి రావడం జరిగింది. ఇంటర్మీడియట్ 2B నుంచి. అలా ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కోర్స్ నుంచి వచ్చిన మార్కు క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్, మొత్తం 12.5 మార్క్స్. మీరు జాగ్రత్తగా చూడండి, అంటే కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి మనం ప్రీవియస్ పేపర్ ని చూసి జాగ్రత్తగా చాప్టర్ వైజ్ గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనం ఇక్కడ చూస్తే 27 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్, 25 క్వశ్చన్స్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ నుంచి మనం చూసాం. అంటే 27 + 25 మొత్తం ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన ప్రశ్నలు 27 + 25 అంటే 52 క్వశ్చన్స్ వచ్చాయి. 52 క్వశ్చన్స్ అంటే 26 మార్కులు. అంటే మొత్తం అవుట్ ఆఫ్ ది 40లో 26 మార్కులు ఇంటర్మీడియట్ సిలబస్ నుంచే రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈచ్ అండ్ ఎవ్రీ హాఫ్ మార్క్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్.